డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు నమస్కారం. బీఆర్ఓయు తెలంగాణ స్టూడెంట్స్ ఇన్ఫో అనే వాట్సాప్ ఛానల్ తరపున మనం నూతనంగా టీజీ స్టూడెంట్స్ ఇన్ఫో అనే యూట్యూబ్ ఛానల్ను క్రియేట్ చేయడం జరిగింది. దీంట్లో బీఆర్ఓయుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్లన్నీ పెట్టడం జరుగుతుంది. కావున మన నూతన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బీఆర్ఓయుకు సంబంధించిన అడ్మిషన్ సప్లై, ట్యూషన్ ఫీ పేమెంట్స్, సెమిస్టర్ ఫీ పేమెంట్స్, అలాగే సర్టిఫికేట్ సప్లై, రివాల్యుయేషన్ ఫీజు వంటివి మనం అతి తక్కువ సర్వీస్ ఛార్జ్లో చేయడం జరుగుతుంది. వివరాలకు 9059965815 నంబర్ను వాట్సాప్ ద్వారా సంప్రదించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ బీఎడ్ 2026-27 అడ్మిషన్ల కోసం ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ వీడియోలో ఓపెన్ బీఎడ్లో జాయిన్ కావడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి మరియు ఫీజు, పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. ఓపెన్ బీఎడ్ చేయాలనుకుంటున్న అభ్యర్థులు BA, BCom, BSc, BCA, PBM, BBA లేదా BE, BTech పూర్తి చేసి ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. SC, ST, BC మరియు PWD అభ్యర్థులు 40% మార్కులు సాధిస్తే సరిపోతుంది. ఒకవేళ డిగ్రీలో అవసరమైన శాతం మార్కులు లేకపోయినా సంబంధిత సబ్జెక్టులో పీజీ పూర్తి చేసి అవసరమైన శాతం మార్కులు ఉంటే వారిని కూడా దీనికి ఎలిజిబుల్గా తీసుకుంటారు. BE, BTech కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు తప్పనిసరిగా సైన్స్ లేదా మ్యాథమెటిక్స్ మాత్రం చదివి ఉండాలి. అలాగే BCA బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు మీరు ఏ మెథడాలజీ అయితే ఓపెన్ బీఎడ్లో చదవాలనుకుంటున్నారో మీ ఇంటర్మీడియట్లో ఆ సబ్జెక్ట్ను తప్పకుండా చదివిన వారై ఉండాలి. యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం జూలై 2026 నాటికి డిగ్రీ అనేది తప్పకుండా పూర్తి చేసి ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు దీనికి ఎలిజిబుల్ కాదు. అలాగే ఓపెన్ బీఎడ్ చేయాలనుకుంటున్న అభ్యర్థులకు తప్పనిసరిగా 21 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. గరిష్ట వయో పరిమితి అనేది ఎటువంటిది లేదు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మాత్రమే ఈ కోర్సుకు ఎలిజిబుల్. అలాగే NCTE గుర్తింపు పొందిన రెగ్యులర్ టీచర్లు కూడా దీనికి ఎలిజిబుల్. TPT, UPT అలాగే HPT ఉంటాయి కదా, తెలుగు పండిత్, హిందీ పండిత్ మరియు ఉర్దూ పండిత్, వారు కూడా ఈ కోర్సుకు ఎలిజిబుల్ అవుతారు. అలాగే ఓపెన్ డిగ్రీ కోర్సుకు MBBS, BDS, BPT, BMS, BL, LLB, B Pharmacy, BHMT, BYSC, BSc అగ్రికల్చర్, ఇతర ప్రొఫెషనల్ మరియు జాబ్ ఓరియంటెడ్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు దీనికి అర్హులు కాదు. అలాగే ప్రీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ PPTTC, డిప్లొమా ఇన్ ECE లేదా PSc పూర్తి చేసిన వారు కూడా అర్హులు కాదు. డిస్టెన్స్ మోడ్ ద్వారా NCTE టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తి చేసిన వారు కూడా ఈ కోర్సుకు అనేది అర్హులు కారు. ఓపెన్ బీఎడ్ కోర్సు యొక్క డ్యూరేషన్ 2 years మాత్రమే. అలాగే ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మీరు అడ్మిషన్ తీసుకునే సమయంలో మీ కోర్సు యొక్క ఫీ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది 40,000. దీనికి ఇన్స్టాల్మెంట్లో చెల్లించే అవకాశం అనేది లేదు. ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో మాత్రమే నిర్వహిస్తారు. ఇది ఓన్లీ తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుందని ఈ సందర్భంగా వారు విడుదల చేసిన నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్ నుంచి 25 మార్కులు, తెలుగు నుంచి 25 మార్కులు, జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 50 మార్కులు వస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఓపెన్ బీఎడ్ ఎంట్రన్స్ టెస్ట్ అప్లికేషన్స్ అనేవి జూలై 5 నుండి ప్రారంభమై జూలై 24 వరకు ఎటువంటి అపరాధ రుసుము లేకుండా, అంటే వితౌట్ లేట్ ఫీ లేకుండా చెల్లించుకోవచ్చు. విత్ లేట్ ఫీతోని జూలై 26 వరకు చెల్లించుకోవచ్చు. అలాగే జూలై 29న హాల్ టికెట్స్ విడుదలయ్యి ఆగస్టు మొదటి వారంలో పరీక్ష ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. జనరల్ అభ్యర్థులకు 1000, SC, ST, PWD అభ్యర్థులకు 750 పరీక్ష రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా వారు విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఓపెన్ బీఎడ్లో అన్ని మెథడాలజీ కలిపి మొత్తం 500 సీట్లు ఉండడం జరుగుతుంది. ఇందులో SC, ST, BC, PWD, EWS వంటి రిజర్వేషన్లు ఉంటాయి. అలాగే స్పోర్ట్స్, NCC, క్యాప్ కోటా వంటి సీట్లు కూడా ఉండటం జరుగుతుంది.